ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతి ఉదయం దేవుని వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నానండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయం దేవుని వాగ్దానంతో దినమును ప్రారంభించుకొని ఆ వాగ్దానం ద్వారా బలపరచబడి దినమంతయు దేవుని కృపను పొందుకునే భాగ్యమును దేవుడు మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి దినం వాగ్దానం వింటూ ఆత్మీయతలో బలపడుతున్నా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నామండి. మీ అక్కర్ల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు విశ్వాసంతో నడిపించబడుతున్న మా పరిచర్య కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో ఆయన మనందరితో మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దాన వచనమును మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనమును ఈ దిన మన వాగ్దానం కొరకు మనం చదువుకుందామండి. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును అని దేవుడు ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. తన ప్రజలతో ఆయన మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఏమండి, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అది మరలా తిరిగి వెళ్ళిపోక ఆ వచ్చిన హిమము వచ్చిన వర్షము భూమిని తడిపి, దేవుని బిడ్డలారా, విత్తువాని విత్తనమును అంతేకాకుండా భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అంటే వర్షం పడుతుంది భూమి మీద, హిమము వస్తుంది భూమి మీదకి, అది వచ్చి భూమిని తడిపి విత్తనం మొలకెత్తేటట్లు చేసి, ఏమండి, అనేకులకు ఆహారంగా ఎలా అయితే మారుతూ ఉందో అట్టి రీతిగానే నా నోట నుండి వచ్చి వచనమును ఉండును, నా నోట నుండి వచ్చి వచనమును ఉండును అని దేవుడు మాట్లాడుతున్నారు. అంటే నా నోట నుండి ఒక వచనం వచ్చిందా, ఒక మాట వచ్చిందా, అది మరలా నేను తీసుకొనను, దాన్ని నేను మరలా తీసుకొనను అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన అవును అంటే అవుననే దేవుడు, కాదు అంటే కాదు అనే దేవుడు. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాటను ఆయన నెరవేర్చే దేవుడండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాంతో ఒక దినాన్ని ఆయన మాట్లాడుతూ అంటున్నారు. అబ్రహామును ఆయన పిలిచి ఆదికాండం 12వ అధ్యాయం 1 నుండి మనం చూసినట్లయితే, అబ్రహాము, నీవు నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి లేచి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, నేను అక్కడ ఆశీర్వదిస్తాను, నీ సంతానం నేను విస్తరింపజేస్తాను. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను అని దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి, దేవుడు ఒక మాటను అబ్రహాం జీవితంలో ఆయన ఇచ్చారు. దేవుని బిడ్డలారా, ఇచ్చిన మాటను ఆయన మరలా తీసుకోలేదండి. ఆ ఇచ్చిన మాటను దేవుని బిడ్డలారా ఇంచుమించు దేవుని బిడ్డలారా అబ్రహాముకు 75 సంవత్సరాలు ఉండినప్పుడు ఆయన మాట ఇచ్చారు. అయితే ఆ మాట సంవత్సరాలు గడిచినా దేవుడు తీసుకొనలేదండి. అబ్రహాముకు ఏమంటే 100 ఏండ్ల వాడైనప్పుడు తను వాగ్దానం చేసినట్లుగానే కుమారునిచ్చారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సారా 90 ఏండ్ల ఆమె. ఆ సమయంలో ఆమె పిల్లలు కనలేని వయస్సు. దేవుని బిడ్డలారా, అటువంటి వయసులో ఉన్న ఆమెకు కూడా దేవుడు ఏం చేశారండి, గర్భఫలమునిచ్చి ఆమెను ఆశీర్వదించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే శారా 90 ఏండ్ల సంవత్సరంలో ఒక కుమారుని కనినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే దేవుని బిడ్డలారా, హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఆమె విషయమే ఏమైనా రాయబడి ఉందంటే, చూడండి, 11వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నానండి. 11:12 మనం చూస్తే, అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కానీ ఇసుక వలను సంతానము కలిగినని ఇక్కడ మనం చూస్తున్నాం. 11లో మనం చూస్తే, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనిన గనుక తాను వయసు గతించినను గర్భము ధరించుటకు శక్తి పొందెను. తన వయసు గతించిపోయినా
గర్భము ధరించుటకు శక్తిని పొందుకుంది. విశ్వాసంతో ఆమె నమ్మింది. దేవుని బిడ్డలారా, ఆమె విశ్వాసంతో దేవుని మాటను నమ్మినప్పుడు, అబ్రాహాము దేవుని మాటను నమ్మినప్పుడు, శారా వయసు గతించినదైనా ఆమె గర్భము పొందుకొనుటకు శక్తిని దేవుడు ఇచ్చారండి. అంటే తన నోటి నుండి వచ్చిన మాటను ఆయన నెరవేర్చుట కొరకు వారు వృద్ధులైనా వారి శరీరములను దేవుడు ఆశీర్వదించారు. శారా శరీరాన్ని దేవుడు దీవించి ఆమె గర్భఫలము పొందుకునే ఆరోగ్యమును దేవుడు ఆమెకి ఇచ్చి, దేవుని బిడ్డలారా, 90 ఏండ్ల ఆమె గర్భమును మోయడం అంటే అది సాధ్యము కాదు. కానీ దేవుడే శక్తినిచ్చి ఆమె 9 నెలలు ఆ గర్భాన్ని మోసి ఒక కుమారునికి జన్మనివ్వగలిగిందంటే దేవుడు తన శక్తితో ఆమె నింపినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంటే ఆయన నోటి నుండి వచ్చిన మాట, అక్కడ అసాధ్యమైన పరిస్థితులు అక్కడ జరగవు అనే పరిస్థితులున్నా వాటిని సాధ్యము చేసి ఆయన మాటను నెరవేర్చే దేవుడండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన నోటి నుండి వచ్చే మాటను మరలా ఆయన తీసుకొనని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఒక నోవాహుతో దేవుడు చెప్పారు, ఓడను సిద్ధపరచు అన్నప్పుడు నోవాహు అట్టి రీతిగానే సిద్ధపరిచారు. నేను నీ కుటుంబాన్ని కాపాడుతానని దేవుడిచ్చిన మాట. దేవుని బిడ్డలారా, 40 దినములు రాత్రింబగలు వర్షం కురిచినప్పుడు ఆ పడవను నీళ్ల మీద తేలజేసి ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేశారండి? కాపాడారు. దేవుడు కాపాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంటే నోవాహునకు దేవుడు ఒక మాట ఇచ్చారు, ఆ మాటను అక్కడ నెరవేర్చారు. దేవుని బిడ్డలారా, అందరూ సర్వమానవాళ్ళు చనిపోయారు, సమస్త జంతువులు చనిపోయాయి, కానీ తన మాటను నోవాహు కుటుంబ విషయంలో దేవుడు నెరవేర్చారండి. హల్లెలూయా. ఇక్కడ మనం చెప్పుకొని వెళ్తే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంతా ఆది కాండం నుండి ప్రకటన వరకు మనం చదివినట్లయితే ఆయన ఇచ్చిన ప్రతి మాట ఏమైందండి? నెరవేర్చబడింది. ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట మరలా ఆయన తీసుకొనక దానిని తన బిడ్డల విషయంలో నెరవేర్చిన దేవునిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే దేవుని బిడ్డలారా, ఆయన మాట ఇచ్చి నెరవేరుస్తూ ఉన్నారు. ఆయనను కలిగి ఉన్న మనము దేవునికి అనేక మాటలు ఇస్తూ ఉంటాం. ప్రభువా, నా సమస్య నుండి నువ్వు విడిపించినట్లయితే నీ కొరకు నేను ఇలా జీవిస్తాను, ఇన్ని గంటలు ప్రార్థన చేస్తాను, ఇంతమందికి సువార్తను ప్రకటిస్తాను అని మాట ఇస్తాం. కానీ సమస్యలు తీరిపోయిన తర్వాత దాన్ని నెరవేర్చం. నాకున్న అప్పుల నుండి నన్ను విడిపించినట్లయితే, ఈ ఆర్థిక పరిస్థితుల నుంచి నన్ను విడిపించినట్లయితే, నీవు నాకు ఇచ్చిన దాని అంతటిలో 10వ వంతుని నీకు ఇస్తానని మాట ఇస్తాం. కానీ సమస్యలన్నీ తీరిపోయిన తర్వాత ఆ మాటను మర్చిపోతాం. అంతేకాకుండా చాలామంది, నువ్వు నాకు ఇచ్చిన ఈ ప్రథమ కుమారునో కుమార్తెను నీ సేవకి ఇస్తామని దేవునికి మాట ఇస్తాం. వారు ఎదిగిన తర్వాత ఆ మాటను మర్చిపోతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, మనుషులుగా మనమే ఇచ్చిన మాటను మర్చిపోతాం, ఇచ్చిన మాటను నెరవేర్చలేం. కానీ మనము కలిగి ఉన్న దేవుడు ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాటను ఆయన నెరవేరుస్తానని ఆయన ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారండి. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అది మరలక ఎలా అయితే భూమిని తడిపి విత్తువాని విత్తనమునకును ఏమండి ఆహారంనిచ్చి అనేకులుగా ఆహారంగా మారుతుందో, అలాగే నా నోటి నుండి వచ్చి వచనము నుండునని ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, ఆయన మాట సత్యము, ఆయన అవునంటే అవుననే దేవుడు, ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఆయన మాటను ఆయన నెరవేర్చి ఆయన గొప్ప దేవుడని ఏమంటే అనేకులకు తెలియజేసుకున్న దేవుడు. అంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనము ఆయనకి ఇచ్చిన మాటలను నెరవేరుద్దాం. ఆయన దగ్గర నమ్మకంగా బ్రతికి ఆయన ఇచ్చే ప్రతి దీవెన ఆశీర్వాదమును పొందుకుందాం. దేవుడు తన వాగ్దాన మాటలను దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాలం చక్కటి వాగ్దానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నిజమే, మీరు ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడు ప్రభువా. అయ్యా, నువ్వే మాట నువ్వు చెప్పినా దాన్ని మా జీవితాల్లో నెరవేరుస్తావు ప్రభువా. మనుషులుగా మేమే అనేక సందర్భాల్లో వాటిని నెరవేర్చలేని వారిగా ఉంటాం, కానీ నీవు ప్రభువా గొప్పవాడివి, నీ మనసు గొప్పది. ఇచ్చిన మాట ప్రకారం మమ్మల్ని దీవిస్తానని ఆశీర్వదిస్తానని ఉదయకాల సమయంలో మాట్లాడినందుకు మీ కృతజ్ఞత
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ వాగ్దానం విని బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఎవరైనా బలహీనలుగా ఉండినట్లయితే మీ గాయపడిన వస్తువు ద్వారా వారి సర్వ శరీరములు తాకి స్వస్థత ఆరోగ్యమును కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రయాణంలో ఉన్న వారికి నీ కాపుదల దయచేయండి. దినమంతా మీ కృపతో నింపమని, అయా నీ బిడ్డల చుట్టూ నీ కాపుదల నుంచి నడిపించమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమెన్.